చేసే పనులకి కొంచెమన్నా ఒక రీజనబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఎవరో భూమిని తీసుకొని అది నాది, నాకు కావాలి అని అంటే ఎట్లా కుదురుతది? ఇప్పుడు ఆయన ఇల్లు తీసుకొని మేము మాకు కావాలి మాకిచ్చేయి అని అంటే ఆయన ఇస్తారా? ఆయన ల్యాండ్స్ తీసుకుంటే మాకిస్తారా ఆయన? అలా ఎవరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భూ కబ్జాలు ఇవన్నీ చేయడం ఇది రావణాసురుడి అదేంటి ఆకలిలాగా ఉంది ఇది. ఆయన భూదందాలు అలా ఉన్నాయి ఇక్కడ. అలా చేస్తున్నారు. దయచేసి ఇది ఆయన ఏం చేసినా కూడా ఇది టచ్ చేయకుండా, ఈ బిల్డింగ్ టచ్ చేయకుండా ఆయన వేరే ఏ పనన్నా డెవలప్మెంట్ అన్నా చేయండి. మేము దానికి ఖచ్చితంగా మేము దానికి ఓకే చెప్తాం. కానీ మొదట బాపు సరోవర్ అన్నారు, బాపు విగ్రహం అన్నారు. ఇప్పుడు బాపు విగ్రహానికి వ్యతిరేకత రావడంతో ఇప్పుడేమో మీ అపార్ట్మెంట్ మొత్తం బఫర్ జోన్ లో ఉంది, రూల్స్ విరుద్ధంగా ఉంది అనేది ప్రభుత్వ వాదన. మాదేమి బఫర్ జోన్లో లేదండి. ఇది ఖచ్చితంగా మేము 2010లో ఆక్యుపై చేసాం. ఇది మేము ఫౌండేషన్ ఇచ్చిన దగ్గర నుంచి నేను ఇది చూస్తూనే ఉన్నాను. మేము 15 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ రెసిడెంట్ని. బట్ మాకు ఎప్పుడు మా బిల్డర్ కూడా ఎక్కడ తప్పు చేయలేదు. ఒక స్క్వేర్ ఫీట్ కానీ ఒక అడుగు కానీ వేరే మాకు అలైన్మెంట్ లేని ప్లేస్లో ఎక్కడ కూడా చేయలేదు. వేరే ప్లేసుల్లోకి ఎక్కడ చేయలేదన్నమాట. అలా ఇచ్చిన అలైన్మెంట్లోనే కట్టారు. అన్నిట్లో ప్రాపర్గానే చూసుకొని కట్టారండి. అది బఫర్ జోన్లో అయితే లేదు. అప్పుడు జీవో ప్రకారం 9 మీటర్స్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు ఆ పర్మిషన్. దాని ప్రకారమే కట్టారు. కానీ ప్రభుత్వం ఎందుకు మేడం బుల్డోజ్ చేస్తున్నట్టు? ఎందుకంటే కన్సల్టేషన్ తీసుకోవట్లేదు, మీ వైపు నుంచి కనీసం మీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆ మొండి వైఖరి ఎందుకు అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కమర్షియల్ పర్పస్ కోసమే కదా ఇది చేసేది. సో ఈ కమర్షియల్ పర్పస్ మీద వాళ్ళు ఎన్ని కోట్లు ఎంత వస్తాయో ఎక్కడికి వస్తాయో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మనుషులు ఇప్పుడు ఆయన బాపు ఘాట్ మీద బాపు అస్థికలు కలిసి ఉన్నాయని చెప్పి ఇక్కడ కడతా అని అంటున్నారు. మా అస్థికలు కూడా దాంట్లో కలుపుతానే అని చెప్పినట్టే కదా ఇక్కడ. ఇప్పుడు మా మీద ఆయన చేసుకుంటున్నారు. కమర్షియల్ పర్పస్ మీద ఆయన ఇన్ని విగ్రహాలు కట్టుకుంటాను, అవి హబ్ సెంటర్స్, యోగా సెంటర్స్ అవి ఏవో పెట్టుకుంటాను, అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టుకుంటాను. ఎంతసేపు కమర్షియల్ పర్పస్గానే ఆలోచిస్తున్నారు. కానీ అసలు వేరే వాళ్ళ భూమి తీసుకొని మీరు అలా ఎలా కడతారు? మీ ప్లేస్లో కట్టుకోండి. పోనీ అవి మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిల్లో కట్టుకొని వాటిల్లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మార్పు కావాలి అని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినందుకు ఏమనిపిస్తుంది మేడం? నిజమైనటువంటి మార్పు అంటే ఇదేనా అనుకోవాలా? ఏమనిపిస్తుంది? ఇది నిజమైనటువంటి మార్పేనండి. నిజమైన మార్పే ఇది. మా జీవితాలన్నీ నిజంగా మారిపోయినాయండి. మాకు ఇల్లు లేకుండా మారిపోయాము. ఈ బిల్డింగ్ లేకుండా మారిపోతామేమో అని మాకు భయంగా ఉంది. ఏ రోజు ఏ రూల్ వస్తుందో అని మార్పుగానే భయంగానే ఉంటున్నాం. సో ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకైనా, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికైనా, ఈవెన్ తుషార్ గాంధీ గారు కూడా హైకమాండ్ కంప్లైంట్ చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ వైపుగా మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేము హైకమాండ్కి ఏం చెప్తామంటే, దయచేసి రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఎన్లైటన్ చేయండి. దట్ ఈ బిల్డింగ్ జోలికి రావద్దు. ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు పాడు చేయొద్దు. ఎక్కడికో మేమందరం సామాన్యులం అండి. అందరం సామాన్య బ్రతుకులు, మిడిల్ క్లాస్ పీపుల్. మేము అడుక్కోలేము, పైకి పోలేము. కాబట్టి మాకు ఉన్న ఇల్లు ఒక్కటిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం. కాబట్టి హైకమాండ్కి చెప్పేది ఒకటి, ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయమని చెప్తున్నాం. మేము వద్దు అని చెప్పట్లేదు. రీడిజైన్ చేసి మా బిల్డింగ్స్కి ఏం టచ్ కాకుండా, మమ్మల్ని ఏమి వెకేట్ చేయకుండా మా బిల్డింగ్ని ఇలాగే పెట్టి మీరు ఎక్కడైనా ఎంతైనా డెవలప్మెంట్ చేసుకోమని చెప్తున్నాం. కానీ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికైనా మూసి ప్రక్షాళన చేయాలి అని చాలా మంది పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నారు. కానీ అక్కడ కలుస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ని ఆపకుండా కేవలం భూసేకరణ చేసి మీరన్నట్టుగా కమర్షియల్ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని తీర్చిదిద్దడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది మార్పేనండి. ఇది మార్పు అని చెప్తున్నారు కదా. మార్పు కాబట్టే ఇది కమర్షియల్ పర్పస్కి. కాబట్టి ఫస్ట్ అవి చేయకుండా అసలు అంతెందుకండి. దీనికంటే 1 కిలోమీటర్ ముందు వింటేజ్ ఉంది, ఆదిత్య వింటేజ్. అది కాలు పెడితే మూసిలోకే పెడతాం. ఇదన్నా ఇంకా ఇన్ని మీటర్స్ దూరంగా ఉంది. అది కాలు తీసి కాలు పెడితే మూసిలోనే కట్టారు. మరి అదెందుకు మీరు చేయట్లేదు? మీరేం చేయట్లేదు? దాన్ని మీరు చేయాలి కదా, ఏదో ఒకటి అబ్జెక్ట్ చేయాలి కదా. ఇది మూసీకి పక్కన ఉంటేనే దీన్ని 50 మీటర్స్ బఫర్ జోన్ అది ఇది అని చెప్తున్నారు. మూసీలో కట్టిన దానికి బఫర్ జోన్ లేదు, FTL లేదు, ఏమి లేదు. డైరెక్ట్గా హైడ్రా లేదు, ఏం లేదు. ఇంత పక్కన ఉన్న దానికి మీరు అలా ఎలా చెప్తారు? ఇది మూసీ కిందకి బఫర్ జోన్కి రాదు. కేవలం కమర్షియల్ పర్పస్ కోసం మాత్రమే మమ్మల్ని వెకేట్ చేయించడానికి బఫర్ జోన్ అని, స్టాచ్యూ అని, మళ్ళీ సుందరీకరణ అని చెప్పి నానా విధాల పేర్లు పెడుతున్నారు. అంతే తప్ప ఏం లేదు. కానీ ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వానికి క్లారిటీ ఉందనుకుంటున్నారు?
వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. కాకపోతే జనాలకి మాత్రం డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే జనాల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టాలి. మేము కొట్టుకొని చావాలి అన్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయరు అంతే. ఇది అంతకు తప్పేం లేదు.